దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 300 చివరి భాగం. లాస్ట్ ఎపిసోడ్లో విక్రమాదిత్య గారు అల్లుడిని శ్రీమంతానికి ఆహ్వానించడానికి అల్లుడి ఇంటికి వస్తాడు కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. అల్లుడు అలకపానుపు ఎక్కి కూర్చొని, నేను రాను పోమామా అని అల్లుడు దర్జా చూపిస్తాడు సామ్రాట్. అల్లుడు ఫోజులకి విక్రమాదిత్య గారు గుడ్లు వెళ్ళబెట్టి కోపంగా చూస్తుంటే వినోద్, చరిత, రాజశ్రీ వాళ్ళని చూసి నవ్వుతుంటారు. అదేంటి పెద్ద బామర్ది, ఇన్ని రోజులు శక్తి దగ్గరికి వెళ్ళలేకపోతున్నందుకు బాధపడ్డావు, ఇప్పుడు మీ మామగారు వచ్చి అడుగుతుంటే అలా అంటావేంటి అని అడుగుతాడు అరుణ్. ఇన్ని రోజులు నన్ను నా భార్య దగ్గరికి వెళ్ళనివ్వకుండా సెక్యూరిటీ పెంచుకున్నాడు కదా, అందుకే ఈ రివెంజ్ అంటాడు హీరో పొగ్గరగా పక్క చూపులు చూస్తూ. ఓ అవునా అని బాబాయ్ గారు అంటూ అరుణ్ విక్రమాదిత్య గారి దగ్గరకొచ్చి, ఒక్కసారి కాకపోయినా మరొక్కసారైనా అల్లుడి దగ్గర మామగారు కాస్త తగ్గాలి బాబాయ్ గారు, ఏదో ఒక విధంగా చేసి సామ్రాట్ని బతిమలాడుకొని శ్రీమంతానికి వచ్చేలా చేసుకోండి అని సలహా ఇస్తాడు. అంతేనంటావా అరుణ్ అంటాడు విక్రమాదిత్య గారు అల్లుడిని బతిమలాడటానికి తగ్గుతూ. అంతే బాబాయ్ గారు, తప్పదు అంటాడు అరుణ్ బాబాయ్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా. సరే అని విక్రమాదిత్య గారు దగ్గరికి వెళ్ళి అల్లుడు చేతులు పట్టుకొని, నువ్వు నా కూతురు శ్రీమంతానికి రాకపోతే పలానా విక్రమాదిత్య గారు కూతురికి శ్రీమంతం జరిపిస్తుంటే అల్లుడు అలకపానుపు ఎక్కి రాలేదంట అని నలుగురు నా గురించి చెడ్డగా అనుకుంటారు అల్లుడు, అందుకే ఈ శ్రీమంతానికి వచ్చి నా పరువు కాపాడు ప్లీజ్ అల్లుడు అంటూ బతిమలాడతాడు. నో నెహి, నేను రాను అంటాడు అల్లుడు ఫోజులు చూపిస్తూనే. అలా అనకు అల్లుడు అని విక్రమాదిత్య గారు బతిమలాడుతుంటాడు. నేను రానని చెప్తున్నాను కదా అని ఫోజులు కొడుతుంటే, దయచేసి శ్రీమంతానికి మా ఇంటికి రావాలి అల్లుడు అంటూ విక్రమాదిత్య గారు చెప్తూనే సామ్రాట్ చెవి దగ్గరికి వచ్చి సామ్రాట్కి మాత్రమే వినిపించేలా మాట్లాడుతూ, ఎక్కువ ఫోజులు కొట్టావంటే నా కూతురు చేత నీకు విడాకులు ఇప్పించి నా కూతురికి రెండో పెళ్లి చేస్తాను, జాగ్రత్త అంటూ బెదిరిస్తాడు. పాపం అల్లుడి గారు మామ బెదిరింపులకు భయపడి పైకి అందరి ముందు నటిస్తూ మామగారి షర్ట్ బటన్ మంచితనంతో సరిచేస్తున్నట్టుగా నటిస్తూ, మీరు మరీ నన్ను అంతగా బతిమిలాడొద్దులే మామా, నేను శ్రీమంతానికి వస్తానులే అని దిగి వస్తాడు. అంతలోనే అలకపానుపు దిగి వచ్చావేంటి పెద్ద బామర్ది, మీ మామగారు నీ చెవిలో ఏం చెప్పారు అని ఆరా తీస్తున్నట్టుగా అడుగుతాడు అరుణ్. అడుగుతున్నాడుగా, మీ బావకి సమాధానం చెప్పు అంటాడు విక్రమాదిత్య గారు అల్లుడిని ఉరిమి చూస్తూ. మామని కోపంగా చూసి తర్వాత ఫేక్ స్మైల్ నటిస్తూ, పాపం మా మావయ్య గారిని ఈ వయసులో ఎక్కువ బాధ పెట్టడం ఎందుకని జాలిపడి దిగి వచ్చానులే బావా అంటాడు. అది విని మామ అల్లుడి వైపు ఒక్క చూపు చూస్తుంటే, అబ్బో మా పెద్ద బామర్ది మోడల్ అయిపోయాక నటనలో మునిగిపోతున్నాడు అని అనుకుంటాడు అరుణ్. అలా విక్రమాదిత్య గారు రాజశ్రీ, వినోద్, చరిత వాళ్ళని కూడా ఆహ్వానించి ఆ తర్వాత భార్యతో కలిసి అరుణ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళని కూడా సాదరంగా శ్రీమంతానికి ఆహ్వానిస్తాడు. తర్వాత ఇద్దరు కలిసి భరత్ ఇంటికి కూడా వెళ్ళి భరత్ని, సౌమ్యని ఇన్వైట్ చేస్తారు. ఇక శ్రీమంతం రోజు విక్రమాదిత్య గారి ఇల్లు అందంగా అలంకరించుకొని కలకలలాడుతుంటుంది. 7 నెలల కడుపుతో కొంచెం బొద్దుగా అయిన శక్తిని చరిత, సౌమ్య కలిసి తనని అలంకరిస్తుంటారు. ఎప్పుడు బెట్టుతో ఉండే మామ అల్లుడు మాత్రం ఆ రోజు సంతోషంగా కలిసిపోయి శక్తి శ్రీమంతానికి ఏర్పాట్లు చేస్తుంటారు. వారిద్దరికీ అరుణ్, వినోద్, భరత్ కూడా తోడవుతారు. అందరూ కలిసిపోయి ఆ ఏర్పాట్లు చూస్తుంటే
విక్రమాదిత్య గారి పిఏ చక్రవర్తి కూడా సంతోషపడుతుంటాడు. పెద్దలందరూ ఈ సందట్లో ఉండగా పింకీ, రమ్య, రాకేష్ వాళ్ళ ఆటల్లో వాళ్ళుంటారు. రాజశ్రీ, లక్ష్మి కలిసి సౌమ్య వాళ్ళ పిల్లల్ని, వినోద్ బాబుని పట్టుకొని ఆడిస్తుంటారు. ఇక ప్రభావతి గారు వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకునే పనిలో బిజీగా ఉంటారు. వచ్చిన అతిథిలో వాస్తవ పత్రిక స్టాఫ్ కూడా ఉంటారు. కూతురు, అల్లుడితో కలిసి హేమచంద్ర గారి ఫ్యామిలీ కూడా ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతారు. మామూలుగానే విక్రమాదిత్య గారు బిజినెస్ టైకూన్. వారికి సంబంధించిన విఐపి గెస్ట్లు కూడా చాలామంది వస్తుంటారు. ఇక సామ్రాట్ బిజినెస్ మ్యాన్ కాకుండా మోడలింగ్లో కూడా పేరు తెచ్చుకుంటున్నాడు కాబట్టి కొంతమంది సెలబ్రిటీలు కూడా ఆ ఫంక్షన్కి విచ్చేస్తుంటారు. ఇలా విక్రమాదిత్య గారి ఇల్లు కోలాహలంగా ఉంటుంది. మరికొద్దిసేపటికి పట్టు చీరలో అందంగా ముస్తాబైన శక్తిని అలంకరించిన చైర్లో కూర్చోబెట్టి శ్రీమంతం స్టార్ట్ చేస్తారు. కూతుర్ని ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉన్న సామ్రాట్ భార్యని అలా చూసి చాలా సంతోషపడుతుంటాడు. శక్తి కూడా సామ్రాట్ని చూసి సిగ్గుతో నవ్వుతూ ఆ శ్రీమంతాన్ని జరిపించుకుంటూ ఉంటుంది. అలా ముత్తైదులందరూ వచ్చి శక్తికి బొట్టు పెట్టి గంధం పూసి గాజులు తొడిగి తన ఒడి నింపి ఆ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేస్తుంటారు. కూతురి మీద విక్రమాదిత్య గారు ప్రభావతి గారి ఆశలు తీరుతూ శక్తికి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. సామ్రాట్ కూడా కడుపుతో ఉన్న భార్యని అపురూపంగా చూస్తూ ఆశీర్వదిస్తాడు. అలా సామ్రాట్ ఆశలు, కోరికలు కూడా నెరవేరుతుంటాయి. ఆ తర్వాత రాజశ్రీ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది. అలా శక్తికి ఇటు పుట్టింటి నుంచి అటు అత్తగారింటి నుంచి అభిమానాలు అందుతూ తన కోరికలు, ఆశలు కూడా నెరవేరుతుంటాయి. ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు అందుకోలేని సంతోషాలన్నీ ఈ ప్రెగ్నెంట్లో అందుకుంటూ ఉంటుంది శక్తి. తర్వాత సామ్రాట్ శక్తిని దగ్గరికి తీసుకొని కూతురుతో కలిసి ముగ్గురు ఫోటోలు దిగుతారు. కొడుకుని, కోడల్ని అలా చూస్తున్న రాజశ్రీ సంతోషానికి అవధులు లేవని చెప్పాలి. సామ్రాట్ జీవితంలో వస్తున్న కొత్త వసంతాలు చూస్తూ వినోద్ దంపతులు, అరుణ్ దంపతులు కూడా ఆనందపడుతుంటారు. ఇక విక్రమాదిత్య గారు, ప్రభావతి గారి సంతోషమైతే మాటల్లో చెప్పలేనిది. అసలిక వాళ్ళ జీవితాలు శూన్యం అనుకున్న తరుణంలో ఆ ఇద్దరూ కలవటం, శక్తి వాళ్ళ కూతురవడం అనేది వాళ్ళ జీవితంలో జరిగిన ఒక అద్భుతం. ఈ దంపతులిద్దరూ కూతుర్ని, అల్లుణ్ణి, మనవరాల్ని చూసుకొని చెప్పలేనంతగా ఆనందపడుతుంటారు. భరత్, సౌమ్య జంటగా వచ్చి శక్తికి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా తనని ఆశీర్వదిస్తారు. ఇలా అందరి ఆశీర్వాదాలతో శక్తి శ్రీమంతం వైభవంగా జరుగుతుంది. ఆ రోజు నైట్కి సామ్రాట్ బెడ్ మీద కూర్చొని అలసిపోయిన భార్యని ఒడిలో తలపెట్టి పడుకోబెట్టుకొని తన తల నిమురుతూ ముచ్చట్లు చెప్తుంటాడు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది సామ్రాట్. నేను మళ్ళీ తల్లిని కావడం అనేది మన అదృష్టం కదా అంటుంది శక్తి ఆరాధనగా. అవును శక్తి, నా జీవితంలో జరగవు అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటే నా సంతోషాన్ని కూడా మాటల్లో చెప్పలేకపోతున్నాను అంటూ ప్రేమగా తన తల నిమురుతుంటాడు. ఇలా తనతో కొద్దిసేపు మాట్లాడి, ఇక పడుకో శక్తి, ఇలాంటి టైంలో నీకు నిద్ర చాలా అవసరం, నిద్ర లేకపోతే అలసిపోతావు అని బుజ్జగించి చెప్పి తన్ని నిద్రపుచ్చుతుంటాడు. ఇలా శక్తి మాట్లాడుతూనే సామ్రాట్ ఒడిలో పడుకొని నిద్రపోతుంది. సామ్రాట్ తన్ని నిదానంగా పిల్లో మీదకి పడుకోబెట్టి తనకి దుప్పటి కప్పి ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని బేబీ బంప మీద సున్నితంగా చేయి పెట్టి నిమిరి రూమ్ నుండి బయటకొచ్చేసరికి విక్రమాదిత్య గారు, ప్రభావతి గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వచ్చావేంటి సామ్రాట్, ఇవాళ నైట్ శక్తి దగ్గరే ఉండకపోయావా అంటుంది ప్రభావతి. లేదులే అత్తయ్య గారు, నేను వెళ్ళిపోతాను. నేనుంటే శక్తి నాతో మాట్లాడుతూ తను రెస్ట్ తీసుకోవడం లేదు. మళ్ళీ మధ్యలో లేచింది అంటే నాతో మాట్లాడుతూ నిద్రపోకుండా ఉంటుంది. నేను వెళ్ళడమే కరెక్ట్ అంటాడు సామ్రాట్. కూతురు గురించి అంతగా ఆలోచిస్తున్న అల్లుని చూసి
విక్రమాదిత్య గారు మనసులో గొప్పగా ఫీలవుతాడు. పైకి మాత్రం గట్టిగా ఉంటాడు. వెళ్ళొస్తాను మామ అని చెప్పుకుంటూ అల్లుడు వెళ్ళిపోతాడు. ఏమైనా నా అల్లుడు గ్రేట్ అమ్మో అంటాడు విక్రమాదిత్య గారు. మరుసటి రోజు నుండి మళ్ళీ ఎప్పటిలాగానే సామ్రాట్, శక్తి ఎదురెదురు ఇళ్లల్లో ఉండి ప్రేమలు పంచుకుంటూ ఉంటారు. ఇలా రోజులు గడిచి శక్తి హాస్పిటల్లో పురిటి నొప్పులు పడుతుంటే ఆ టైంలో ప్రతి తండ్రికి ఉండే టెన్షన్ సామ్రాట్లో కూడా ఉంటుంది. రాజశ్రీతో పాటు విక్రమాదిత్య గారి దంపతులు, వినోద్ దంపతులు, అరుణ్ దంపతులు, భరత్ దంపతులు అందరూ కాస్త టెన్షన్గానే ఎదురు చూస్తుంటారు. అలా కొద్దిసేపటికి బేబీ ఏడుపు వినిపిస్తుంది. అది విని అందరూ సంతోషపడుతుంటారు. మరికొద్దిసేపటికి శక్తి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుంటే సామ్రాట్ చేతుల్లో కొడుకుని చూసుకుని సంతోషపడుతుంటాడు. మురిపంగా బాబుకి ముద్దులు పెడుతుంటాడు. మాక్కూడా కాస్త నీ కొడుకుని ఇవ్వు అల్లుడు అంటూ విక్రమాదిత్య గారు మనవణ్ణి తీసుకుని ఎత్తుకుంటాడు. అలా బాబు అందరి చేతుల్లో తిరుగుతుంటే అందరూ ముద్దు చేస్తుంటారు. పింకీకి తల్లి పోలికలు వస్తే బాబుకు మాత్రం నీ పోలికలే వచ్చాయి సామ్రాట్ అంటుంది రాజశ్రీ. అవును, అచ్చం సామ్రాట్ లాగా ఉన్నాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. సామ్రాట్ పోలికలు రావటం శక్తికి ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. సాయంత్రానికి స్కూల్ నుండి వచ్చిన పింకీ, రమ్య, రాకేష్ వాళ్ళు కూడా చిన్న బాబుని ముద్దు చేసి ఆనందంతో ఆడుతుంటారు. ఆ రోజు నుంచి సామ్రాట్కి భార్య, కూతురుతో పాటు కొడుకు కూడా మరో ప్రపంచం అయిపోతాడు. ఒకరోజు భరత్ ఇద్దరి పిల్లలకి టీకాలు వేయించడం కోసమని సౌమ్యతో కలిసి హాస్పిటల్కి వస్తాడు. సౌమ్య, భరత్ ఇద్దరి పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా చారీ మాస్టర్ ఒక పసిపాపని ఎత్తుకొని భార్యతో కలిసి డాక్టర్ రూమ్ నుంచి బయటికొస్తాడు. చారీ మాస్టర్ వాళ్ళని చూడటం, భరత్, సౌమ్య చారీ మాస్టర్ని చూడటం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. చారీ మాస్టర్ పిల్లలతో ఉన్న వాళ్ళని చూసి సంతోషపడుతుండగా భరత్, సౌమ్య పిల్లల్ని ఎత్తుకొని నవ్వుతూ దగ్గరికి వెళ్తారు. చారీ మాస్టర్ వాళ్ళని ఫేస్ చేయటానికి కొంచెం ఇబ్బంది పడుతుంటే, ఎలా ఉన్నా చారీ మాస్టారు అని ఇద్దరు ఒకేసారి అడుగుతారు. చారీ మాస్టర్ కాస్త ఇబ్బంది పడుతూనే బాగున్నాను అని సమాధానం ఇస్తాడు. చారీ మాస్టర్ ఎత్తుకున్న పాపని, పక్కనున్న అమ్మాయిని భరత్, సౌమ్య ప్రశ్నార్థకంగా చూస్తుంటే, తను నా భార్య, తన ఇంట్లోనే నేను హౌస్ తీసుకుని ఉన్నాను. తను నాతో ప్రేమలో పడి కొన్నాళ్లకు నన్ను మొగుణ్ణి చేసుకుంది. ఆ తర్వాత నన్నిలా తండ్రిని చేసింది అని చారీ మాస్టర్ భార్యని వాళ్ళకి పరిచయం చేస్తూ నవ్వుతూ చెప్తాడు. నమస్కారం అండి అని ఒకరికొకరు చెప్పుకుంటూ పరిచయం అవుతారు. పిల్లల్ని కూడా ఒకరికొకరు తీసుకొని ముద్దు చేసుకుంటారు. అలా చారీ మాస్టర్ భార్య, బిడ్డతో సెటిల్ అయిపోయాడు. ఇలా ఇంకొక సంవత్సరం గడిచేసరికి సామ్రాట్ వాళ్ళ ఇంట ఇంకొక పసిపాప ఏడుపు వినిపిస్తుంది. వినోద్ ఏడుస్తున్న నెలల పాపని ఓదారుస్తూ, అయ్యో చరిత, పాప అసలు ఏడుపు ఆపడం లేదు, తొందరగా రా అంటూ పాపని సముదాయిస్తూ చరితని కంగారుగా పిలుస్తాడు. బాలింతగా ఉన్న చరిత అక్కడికొచ్చి కూతురుతో తిప్పలు పడుతున్న వినోదం చూసి నవ్వుతూ దగ్గరకొచ్చి పాపని ఎత్తుకుంటుంది. తల్లి చేతిలోకి రాగానే పాప ఏడుపు ఆపుతుంది. ఉఫ్, నీ చేతిలోకి వెళ్ళగానే ఏడుపు ఆపేసింది చూడు, ఇది నీకన్నా గయ్యాలిలాగా ఉంది అంటాడు వినోద్ కూతురు గురించి గారాలపోతూ. నీకు ఇలాంటి పిల్లలైతేనే కరెక్ట్గా ఉంటావు అని వినోద్ బుగ్గ నొక్కుతూ చెప్తుంది చరిత. నా మీద ఎప్పుడు సాధించాలని చూస్తావు అంటూ కూతురుతో ఉన్న చరితని దగ్గరికి తీసుకోబోతుంటే, డాడీ నేను అంటూ మధ్యలోకి వచ్చి దూరతాడు కొంచెం పెద్దవాడైన వినోద్ కొడుకు. నువ్వు లేకపోతే ఎలా నానా అని వినోద్ కొడుకుని ఎత్తుకొని భార్య కూతుని దగ్గరికి తీసుకుని
ముగ్గురికి అనురాగాలు పంచుతుంటాడు. మరో పక్క శక్తి జర్నలిస్ట్గా, సామ్రాట్ మోడల్గా బిజీ అయిపోతారు. సామ్రాట్ మోడల్గా బిజీ అయిపోయేసరికి అరుణ్, వినోద్ బిజినెస్లో బిజీ అయిపోతారు. అందరూ ఎంత బిజీ అయినా భార్య, పిల్లలు, ఫ్యామిలీ కోసం కొంత టైం కేటాయించుకుంటూనే ఆనందంగా ఉంటారు. మార్నింగ్ 6 అవుతుండగా సామ్రాట్ నిద్ర మేలుకుంటాడు. బద్ధకంగా కళ్ళు తెరిచి చూసేసరికి సామ్రాట్ ఛాతి మీద దుప్పటి ముసుగులో చెదిరిపోయిన బట్టలతో శక్తి పడుకొని ఉంటే, రాత్రి తనతో చేసిన అల్లరికి సామ్రాట్ నవ్వుతూ, శక్తి, పిల్లలు లేచుంటారు. పింకీ స్కూల్ టైం అవుతుంది. లేస్తావా అని అడుగుతాడు. అస్సలు లేవలేను సామ్రాట్. రోజు రోజుకి బీస్ట్ అయిపోతున్నావు. రాత్రి నన్ను అసలు నిద్రపోనివ్వలేదు. సో పనిష్మెంట్గా ఇవాళ పిల్లల్ని నువ్వే చూసుకోవాలి అంటుంది నిద్రమత్తుతో. "హ్మ్, జర్నలిస్ట్ మేడం గారు ఆర్డర్ వేస్తే తప్పుతుందా అని నవ్వుతూ శక్తి నుదుటిన ముద్దు పెట్టుకొని తనని పక్కకు పడుకోబెట్టి దుప్పటి కప్పి రూమ్ నుంచి వెళ్ళిపోతాడు. సామ్రాట్ మాటలకు శక్తి నవ్వుతూ మళ్ళీ నిద్రకు ఉపక్రమిస్తుంది. సామ్రాట్ కిందికి వచ్చేసరికి కొంచెం పెద్దదైన పింకీ ఉయ్యాలో పడుకున్న బుడ్డి చెల్లితోనూ, ఇద్దరి తమ్ముళ్లతోనూ ఆడుతూ కనిపిస్తుంటుంది. సామ్రాట్ కిందికి రాగానే హీరో అంటూ పింకీ, పెద్దనాన్న అంటూ వినోద్ కొడుకు, దాదీ అంటూ వచ్చిరాని మాటలతో బుడిబుడి అడుగులు వేసుకుంటూ సొంత కొడుకు దగ్గరికి చేరతారు. సామ్రాట్ నవ్వుతూ పింకీని దగ్గరికి తీసుకుని కూతురు నుదుటి మీద ముద్దు పెట్టి వినోద్ కొడుకుని, సొంత కొడుకుని చెరో పక్క ఎత్తుకొని పింకీతో కలిసి ఉయ్యాలో ఉన్న వినోద్ చరితల పాప దగ్గరికి వస్తాడు. పెద్దనాన్నని చూడగానే ఉయ్యాల్లో పడుకున్న పాప కూడా నవ్వుతూ కేరింతలు కొడుతుంది. పాపని చూసి సామ్రాట్ సంతోషపడుతూ ఆ ఇద్దరినీ కిందికి దింపి పాపని ఎత్తుకొని సోఫాలో కూర్చుంటే అందరూ వెళ్ళి సామ్రాట్ చుట్టూ చేరతారు. రాజశ్రీ రూమ్ నుంచి బయటకొచ్చి పిల్లలతో నవ్వుతూ సందడి చేస్తున్న సామ్రాట్ని చూసి, ఒకప్పుడు పిల్లల మీద ప్రేమ లేనట్టుగా నటించిన కొడుకుని గుర్తు చేసుకొని, ఆ రోజులకి ఈ రోజులకి ఎంత తేడా ఉంది అని అనుకుంటుంది సంతోషపడుతూ. ఈలోపు చరిత, వినోద్ కూడా బయటకొచ్చి సామ్రాట్ని అలా చూసి ఆనందపడుతూ, పిల్లలకి పాలు పాడతామన్నయ్యా అని చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు. పేపర్ అంటూ బయటించి పేపర్ బాయ్ పేపర్ వేసినట్టుగా తెలిసి సామ్రాట్ బయటకొచ్చి గేటు దగ్గర పడ్డ పేపర్ తీసుకోబోతుండగా విక్రమాదిత్య గారు అక్కడ ఉన్న మొక్కలకి నీళ్లు పడుతుంటాడు. ఎప్పట్లాగానే ఆ నీళ్లు సామ్రాట్ ఇంటి ముందుకు వస్తుంటాయి. ఓయ్ మామా, మా ఇంటి ముందుకు నీళ్లు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటూ మామ మీదకి అల్లుడు యుద్ధానికి వెళ్తాడు. ఏంటోయ్, రోడ్డు నీ ఒక్కడి సొత్తు అయినట్టు చేస్తున్నావు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీళ్లు ఇలాగే వస్తాయి. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ మామ కూడా ఏమాత్రం తగ్గకుండా అల్లుడితో గొడవ పడుతుంటాడు. ఆ గొడవ నిద్రపోతున్న శక్తికి డిస్టర్బెన్స్ అవుతూ, అబ్బా, ఈ సామ్రాట్ నాకు మాత్రమే మొగుడు కాదు, మా నాన్నకి కూడా మొగుడులా తయారయ్యాడు అని చిరుకోపంగా తిట్టుకుంటుంది. కింద మామ, అల్లుడు కాస్త ప్రేమగా కాస్త పగగా గొడవ పాడుతూనే ఉంటారు. ఆ మామ అల్లుడు చిలిపి గొడవ చూస్తూ మనం మన కథకి శుభం కొట్టి వెళ్ళిపోదాం. ఓ ప్రేమ ఓ పగ. ఫస్ట్లో ఈ కథకు ఎంతగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయో, తర్వాత సామ్రాట్కి పింకీ కన్న కూతురు అని, అంటే బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత నుంచి అంతకంటే ఎక్కువ పాజిటివ్గా ఆదరించారు. కోర్స్ అప్పుడైనా మీరు ఆ మూమెంట్స్ కోసం వెయిట్ చేయలేక అలా కామెంట్స్ పెట్టారని నేను అర్థం చేసుకోగలను. బట్ స్టోరీ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కంటే ముందు కూడా ప్రతి ఎపిసోడ్ కూడా రాబోయే కంటెంట్కి ముఖ్యమే కాబట్టి
తర్వాత నుంచి సిరీస్ ఇంతగా సక్సెస్ అయింది. ఇక కథపై మీరు చూపించిన అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పడం చాలా చిన్నదవుతుంది. ఈ కథలోని క్యారెక్టర్లు అంటే సామ్రాట్, శక్తి, విక్రమాదిత్య గారు, ప్రభావతి, వినోద్, అరుణ్ ఇంకా అన్ని క్యారెక్టర్లు కొన్నాళ్ళ వరకు మీ మనసులో అలా నిలిచిపోతాయని అనుకుంటున్నాను. ఇకపై టోటల్‌గా ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇది చివరి ఎపిసోడ్ కాబట్టి మీ ప్రతి కామెంట్‌కి నేను రెస్పాండ్ అవుతాను. అలాగే 'మహర్షి' సిరీస్ ఇది కూడా ఒక అద్భుతమైన సిరీస్. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి స్టార్ట్ చేయండి. అది కూడా మంచి సిరీస్ కాబట్టి సో మిస్ కాకండి. ఇక ఈ కథ టోటల్‌గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా పూర్తయిపోయిన సీరియల్ అని చెప్పి షేర్ చేయటానికి చూడండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.